మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలుగు లిటరేచర్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని జస్ట్ క్యాజువల్గా క్వశ్చన్ అడగండి. అదేంటంటే వాళ్ళని టీజింగ్ చేయడానికి, అంటే వాళ్ళని కొంచెం ఇరుకుని పెట్టడానికి, అరే నీకు వ్యాఖ్యానాలు వచ్చినా లేకపోతే కనుక వ్యాఖ్యానాల మీద కమాండ్ ఉందా అని అడగండి. లేదా పద్యాలు చదవడం వచ్చా, పద్యాలు చదవకపోతే ఐఏఎస్ తెలుగు లిటరేచర్ మంచి మార్కులు వస్తాయా అని అడగండి. కాస్త తెలుగు లిటరేచర్ ఆప్షనల్ పట్ల అవగాహన ఉన్న స్టూడెంట్ అయితే కనుక మీరు ర్యాగింగ్ చేస్తుంటే, టీజింగ్ చేస్తుంటే నవ్వి ఎక్స్ట్రాలు చేయగలవా అంటాడు. అదే తెలియని వాళ్ళైతే కనుక కంగారు పడిపోయి కళ్ళలో నీళ్ళు వేసుకుంటారు. ఎందుకంటే తెలుగు లిటరేచర్ ఆప్షనల్ విషయంలో ఉన్న అతిపెద్ద భయంకరమైన పదాలు రెండు ఉంటాయి. ఒకటి వ్యాఖ్యానాలు, రెండు వ్యాకరణాలు. అనుకోకుండా రెండు వ్యాతో స్టార్ట్ అయింది, అది వ్యా ఫ్యామిలీ లాగా. కానీ విచిత్రం ఏంటంటే వ్యాఖ్యానాలు అనేవి ఎగ్జామ్ హాల్లో ఒక పద్యం ఇస్తే దాన్ని మనం అనాలిసిస్ చేయడం, అంతేకాని మనం పద్యం తిరిగి రీప్రొడ్యూస్ చేయడం కాదు. తెలుగు సాహిత్యంలో ఉన్న అనేకమైన పద్యాలు ఆ దుష్యంతుడు అనంత సత్వడు సమస్త శాంత మాతంగ మర్యాదాలంకృతమైన భూవలయాత్మాయత్నమై ఉండగా ఆదిత్యాంశు సమీర దుర్గమ బహుగ్రారణి దేశాలితో ఆది క్షత్ర చరిత్రనేలి అజితుండే బాహువీర్యంబునన్. ఈ పద్యం నువ్వు బట్టి కొట్టకలేదు. ఈ పద్యాన్ని ఎగ్జామ్ హాల్లో తిరిగి రాయక్కర్లేదు. ఈ పద్యం ఎగ్జామ్ హాల్లో వస్తే ఇది ఎవరు రాశారు అని తెలుసుకుంటే చాలు. చాగంటి కోటేశ్వరరావు గారి లాగాను, గరిగిపాటి నరసింహారావు గారి లాగాను నువ్వు ఉండక్కర్లేదు. మామూలు స్టూడెంట్వి. శాస్త్రి సివిల్ సర్వెంట్ అయిన తర్వాత కూడా తెలుగు సాహిత్యాన్ని చదువుతావా? కాదే, తెలుగు సాహిత్యంలో నేర్చుకున్న ఏస్థెటిక్ అంటే సౌందర్యారాధనా దృష్టి, కాస్తో కూస్తో సామాజిక చింతన, సమాజం పట్ల అవగాహన, సాహిత్యం పట్ల సంస్కృతి పట్ల అవగాహన, ఇవి కదా నువ్వు రేపటి రోజు ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత ఒక కల్చరల్లీ లిటరల్లీ ఇండియా డెవలప్మెంట్కి ఉపయోగపడేది. అందుకని అక్కడికి వెళ్తే అది పద్యాలు చదవక్కర్లేదు, ఇక్కడ కూడా పద్యాలు చదవక్కర్లేదు. ఇంకా వ్యాకరణం, సందులు, సమాసాలు, అలంకారాలు ఏం చదవక్కర్లేదు. ఎగ్జామ్ హాల్లో రాయగలిగేంత ఫంక్షనల్ గ్రామరు, ఫంక్షనల్ పద్యము తెలిస్తే చాలు. ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేయడమే నేను తెలుగు లిటరేచర్లో చేసేది, కొంచెం గ్లామరైజ్ చేసేది. 8897826108 ఫోన్ చేయండి. జూన్ 23వ తారీఖున కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.